జూన్ నెలత్తే చాలు గుండెల్లా రైలు ఉరకబట్టే. ఆనల్వాడి కాదుల్లా కార్పొరేట్ బల్ల ఫీజులు కట్టలేక. అవుకాక నీ కొడుక్కు ఫీజు ఎంత? మొన్నే జాయిన్ చేసిన్నోయ్, 1,45,000 అంటాన్రు. పుస్తకాలు బట్టలు వేరేనట, వాళ్ళే అన్నం పెడతారట, అవి వేరేనట. నాకు ఈ టెన్షన్లన్నీ అద్దు సామి, సర్కార్ బల్లేత్తా. ఇగో ఇట్లా నడతానే ముచ్చట్లు. ఏ బల్లేసినా జప్పునయ్యిండ్రి. బళ్ళు షాలైనాయి కదా మరి, గిదే మొత్తం ముచ్చట్లన్నీ నడిచేటివి. ఈ కాలంలో పిల్లగాండ్లను స్కూల్లో జాయిన్ చేయాలంటే చదువు చెప్పిస్తానమో లేకపోతే ఏమైనా ఇంటర్నేషనల్ బ్యాంక్ లోన్ కడతానమా అసలు అర్థం కాక చచ్చింది. ఎందుకంటనా మరొక్కసారి నువ్వు పురాగా. ఎల్కేజీ సీటుకే ఏకంగా ఐటీ కంపెనీ మేనేజర్ జీతం అడగబట్టే ఈ ప్రైవేట్ స్కూళ్ళ సార్లు. కథ ఏడికొచ్చిందంటే ముంగల అక్షరముక్కరాని ముక్కు పచ్చలారని పోరాడిని ఎల్కేజీలో వెయ్యాలంటే ఎకరం భూమి కొన్నంత పైసలు అడుగుతాన్రు. ఒకప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తే స్కూల్ సీట్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు తండ్రి బ్యాంక్ బ్యాలెన్స్ చూసి సీట్ ఇస్తాన్రు. అడ్మిషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ చాలే అని డొనేషన్లని లచ్చలు గుంజబట్టే. రసీదులు చూస్తే స్కూల్ ఫీజా లేక ఏమైనా రాకెట్ లాంచింగ్ ఖర్చా అని మైండ్ పోతాంది. సప్పో చేసి ఫీజు కట్టే వరకు తల్లిదండ్రుల జేబులు ఖాళీ అయ్యి ఒంటి మీద బట్టలు తప్ప ఇసుమొత్తు బంగారం సుత ఉంటలేదట పోర్ల చదువులకు. చదివితే ఓ బాధ, చదివియకపోతే ఇంకొక బాధ. సర్కార్ స్కూల్లో ఎత్తే ఓ బాధ, కాన్వెంట్లో ఎత్తే ఇంకో బాధ. ఫీజులు కట్టుడు ఒకెత్తు అయితే ఈ స్కూల్ లోపల పెట్టే నయా దుకాణాలు ఇంకొకెత్తు. బుక్స్ బయట దొరికాయి, యూనిఫామ్స్ బయట దొరికాయి, అన్ని వాళ్ళ స్కూళ్ళనే కొనాలి. బయట 100 రూపాయలుండే నోట్బుక్ వీళ్ళ లోగో పడితే చాలు 200 అవుతుంది. సాదాసీదా సాక్స్ ముక్కకు కూడా బ్రాండెడ్ రేట్లే ఇవ్వబట్టే. ఇక బెల్టులు, టైలు, షూస్ అన్నీ కలిపి ఒక పెద్ద కిట్ లెక్క నెత్తి మీద బాంబు పడ్డట్టు అవుతుంది. ఇవన్నీ చూసి ఇలా అసలు స్కూళ్ళు నడుపుతాన్రా లేకపోతే షాపింగ్ మాల్ నడుపుతాన్రా అని గుండె గుబులు కాబట్టే. ఇక ఆఖరుకు ఆ స్కూల్ బస్సు ముచ్చట చెప్పిందంటే నవ్వురాదు, ఏడుపత్తది. ఇంటికి స్కూల్కు కిలోమీటర్ దూరం ఉన్నా సుతం ఏటా 30-40 వేలు బస్సు ఫీజే కట్టుడే. ఆ పైసలతోని హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి అమెరికా పోయి రావచ్చు. పొద్దుగాల 6 గంటలకే పోరగాన్ని లేపి బస్సు వెనకాల ఉరకాలే. మరి గంత ఫీజు తీసుకొని ఏమన్నా ఏసీ బస్సు పెడతాన్రా అంటే అది లేదు. పాత డబ్బా బస్సుల్లో పోరగాళ్లను గొర్రెల మందల దోలినట్టు దోలుడే. అంటే కొన్ని సర్కార్ బళ్లకు పైసలు గుంజుట్లున్న సొయ్యి సౌలతులు పెట్టుట్లా లేదన్నట్టు. ఒకప్పుడు చదువు అంటే జ్ఞానం, ఇప్పుడైతే అది పక్క కార్పొరేట్ వ్యాపారమే. మధ్యతరగతి తండ్రి పోరగాళ్ళను చదివియాలంటే ఇల్లు, ఒంటి మీద నగలు తాకట్టు పెట్టుడే కాదు, ఆఖరికి కిడ్నీలు కూడా అమ్ముకునే గతి పట్టేటట్టున్నది. చదువు చెప్పుడు పక్కకు పెట్టి స్కూల్ బిల్డింగ్ల మీద పెద్ద పెద్ద ఏసీలు, స్విమ్మింగ్ పూల్స్ చూపించుకుంటా జనాలను బురిడి కొట్టియబట్టే. ఈ ఫీజుల దోపిడీకి అడ్డుకట్టేసే నాదుడే లేకపాయపో. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు కోట్లు ఎన్కెత్తే పోరగాళ్ళ అవ్వయ్యాలైతే అప్పుల ఊబిలో ఇరకబట్టే. ఏందో ఏమోనుల్లా, ఈ స్కూళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే మన ఖతర్నాక్ ప్రోగ్రాం టైం జాలేదు పట్టుండ్రి. మనమైతే ఇంకో ముచ్చట్లో పోదాం పాండ్రి.